హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము మెనీ టు వన్ మ్యాపింగ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్ లో వన్ టు మెనీ యూని డైరెక్షనల్ గురించి అయితే తెలుసుకున్నాము. మెనీ టు వన్ బై డైరెక్షనల్ గురించి ఈ వీడియోలో కోడింగ్ ఏ విధంగా రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏకి సంబంధించి వన్ టు వన్ యూని డైరెక్షనల్ మ్యాపింగ్, వన్ టు వన్ బై డైరెక్షనల్ మ్యాపింగ్, వన్ టు మెనీ యూని డైరెక్షనల్ మ్యాపింగ్, వీటిని యూజ్ చేసి కోడింగ్ ఏ విధంగా రాయాలనేది అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను ఏ విధంగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి, ఏ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవాలి అనేది అయితే ప్రీవియస్ వీడియోస్ లో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే చూసి చేసేసుకోండి, ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనము ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్ లోకి వెళ్ళి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో మనకు పోస్ట్ గ్రెస్ కి అండ్ సర్వర్ కి కనెక్షన్ ఇవ్వడానికి కొద్దిగా డేటా అనేది అయితే మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి నేను ఆ డేటా అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు సింపుల్ గా ఈజీగా కాపీ చేసుకొని మీ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో పేస్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీరు పోర్ట్ నెంబర్ ఇచ్చి ఆ తర్వాత పోస్ట్ గ్రెస్ కి సంబంధించిన పాస్వర్డ్, మీరు పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అనేది అయితే ఇచ్చేసి ఉంటారు. ఆ పాస్వర్డ్ అనేది అయితే మీరు ఇక్కడ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ లో పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత మనము సింపుల్ గా ఎస్ఆర్సి మెయిన్ జావాలోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కన్స్ట్రక్టర్ ఎంటిటీ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. కన్స్ట్రక్టర్ ఎంటిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంటిటీ యాంటేషన్, టేబుల్ యాంటేషన్, జనరేటెడ్ వాల్యూకి సంబంధించి యాంటేషన్. ఆ తర్వాత మనము వన్ టు మెనీకి చేసినట్లు మెనీ టు వన్, అంటే ఇప్పుడు మనకు మెనీ టు వన్ మ్యాపింగ్ కాబట్టి మన కస్టమర్ లో కూడా మనకు కస్టమర్ కి మెనీ ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేస్తున్నాం. కాబట్టి సింపుల్ గా ప్రైవేట్ లిస్ట్ ఐటమ్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. వన్ టు మెనీ ఏ విధంగా చేసామో మెనీ టు వన్ కూడా అదే విధంగా చేసుకోవాలి. మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసినాము. ఈ విధంగా మనము వన్ టు మెనీ అనేసి క్యాస్కేడ్ టైప్ డాట్ ఆల్ అనేది అయితే ఇచ్చేసాము. ఇప్పుడు మెనీ టు వన్ మ్యాపింగ్ కి కస్టమర్ లో అరే లిస్ట్ ఐటమ్ క్రియేట్ చేసుకొని మ్యాప్డ్ బై కస్టమర్ అనేది అయితే ఇచ్చేయాలి. ఎందుకంటే మనకు ఐటమ్ టేబుల్ లో కస్టమర్ ఐడి అనేది అయితే అసైన్ కావాలి కాబట్టి మనము ఇక్కడ మ్యాప్డ్ బై కస్టమర్ అనేది అయితే ఇచ్చుకోవాలి. ఈ మ్యాప్డ్ బై కస్టమర్ అనేది మనం ఐటమ్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాక ప్రీవియస్ వీడియోస్ లో వన్ టు మెనీ మ్యాపింగ్ లో మనం ఎటువంటిది క్రియేట్ చేయలేదు. ఇక్కడ ఐటమ్ క్లాస్ లో ఇక్కడ మనము మెనీ టు వన్ మ్యాపింగ్ కు ఐటమ్ క్లాస్ లో మెనీ ఐటమ్స్ కాబట్టి మెనీ టు వన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం. మెనీ ఐటమ్స్ వన్ కస్టమర్ కాబట్టి మెనీ టు వన్ అనే యానిటేషన్ ఇక్కడ యూజ్ చేసి క్యాస్కేడ్ ఈక్వల్ టు క్యాస్కేడ్ టైప్ ఆల్, జాయిన్ కాలం వచ్చేసి నేమ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి. ఈ కస్టమర్ ఐడి ఎక్కడ టేబుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అది ఐటమ్ కి కస్టమర్ ఐడి అనేది అయితే యాడ్ అవుతారు టేబుల్లో. సింపుల్ గా ఒక కస్టమర్ ప్రైవేట్ వేరియబుల్ గా తీసుకున్నాము, ఒక కస్టమర్ క్రియేట్ చేసుకున్నాము. ఇక్కడ వేరియబుల్ గా మెనీ టు వన్, ఇక్కడ ఆలోచించినట్లయితే మనము మెనీ ఐటమ్స్ వన్ కస్టమర్ కాబట్టి మెనీ టు వన్ యానిటేషన్ యూజ్ చేసినాము. ఈ కస్టమర్ ఐడి ఐటమ్ టేబుల్లో రావాలి కాబట్టి జాయిన్ కాలం అనేది తీసుకొని నేమ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అనేది అయితే ఇచ్చేసాం. అండ్ కస్టమర్ క్లాస్ లో లిస్ట్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనము వన్ టు మెనీ అలాగే ఉంచేసి ఇది బై డైరెక్షనల్, అంటే కస్టమర్ లో ఇవ్వచ్చు, ఐటమ్ లో ఇవ్వచ్చు. మెనీ టు వన్, వన్ టు మెనీ బై డైరెక్షనల్ కాబట్టి మనం రెండు కస్టమర్ క్లాస్ లో అండ్ ఐటమ్ క్లాస్ లో అయితే ఈ విధంగా అయితే రాసుకుంటాము. ఇక్కడ మనకు ఈ జాయిన్ కాలం అనేది అయితే అవసరం లేదు. అక్కడైతే ఐటమ్ క్లాస్ లో అనేది అయితే జాయిన్ కాలం అనేది అయితే ఇచ్చేసి నేమ్ ఈక్వల్ టు కస్టమర్ ఐడి అనేది అయితే ఇచ్చేసాం. సింపుల్ గా దీనికి సంబంధించి సెట్టర్స్ అండ్ గెట్టర్స్ అనేది అయితే యూజ్ చేసాము ఈ వీడియోలో. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో సింపుల్ గా ఐటమ్ క్లాస్ క్రియేట్ చేసినాము, 2 వేరియబుల్స్ ఇచ్చినాము, ఒక కన్స్ట్రక్టర్ మాత్రమే క్రియేట్ చేసాము. ఎందుకు? వన్ టు మెనీ మ్యాపింగ్ కాబట్టి. ఇక్కడ మెనీ టు వన్ బై డైరెక్షనల్ మ్యాపింగ్ కాబట్టి మనం అక్కడ ఇస్తున్నాము, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మెనీ టు వన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి
ఇక్కడ కస్టమర్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమర్ గెటర్స్ అండ్ సెటర్స్ అనేది క్రియేట్ చేశాం. తర్వాత మనకు తెలుసు కస్టమర్ రిపాజిటరీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము ఇంటర్ఫేసెస్, అండ్ అలాగే ఐటమ్ రిపాజిటరీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాము, ఇది అవసరం లేదు. అండ్ సింపుల్ గా మెయిన్ అప్లికేషన్ లోకి వెళ్ళినట్లయితే మనం ఇంప్లిమెంట్స్ కమాండ్ లైన్ రన్నర్ అనేది అయితే యూజ్ చేసినాము. ఆ తర్వాత కస్టమర్ రిపాజిటరీ అనే ఇంటర్ఫేస్ ని ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము, ఎందుకంటే మనం అందులో ఉన్న మెథడ్స్ తో యూజ్ చేసి సేవ్ చేయాలి కాబట్టి. అండ్ సింపుల్ గా కస్టమర్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. కస్టమర్ వచ్చేసి సద్దాం హుసేన్. అండ్ మల్టిపుల్ ఐటమ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం, మొబైల్, ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ అని. ఈ ఐటమ్స్ అన్ని మనం కస్టమర్ కి యాడ్ అయితే చేసాము. గెట్ ఐటమ్స్ డాట్ యాడ్ అనే మెథడ్ యూజ్ చేసి ఈ కస్టమర్స్ ఒకటి యాడ్ చేసాము. ఆ తర్వాత మనము ఐటమ్స్ ఐటమ్ 1 డాట్ సెట్ కస్టమర్ కి కూడా మల్టిపుల్ ఐటమ్స్ ని బై డైరెక్షనల్ కాబట్టి మనం ఐటమ్స్ ద్వారా కూడా సెట్ చేస్తున్నాం కస్టమర్ కి. ఐటమ్ 1 డాట్ సెట్ కస్టమర్, ఐటమ్ 2 డాట్ సెట్ కస్టమర్, ఐటమ్ 3 డాట్ సెట్ కస్టమర్. అండ్ కస్టమర్ రిపోజిటరీ యూజ్ చేసి సేవ్ మెథడ్ యూజ్ చేసి కస్టమర్ ని అయితే సేవ్ చేసాము. ఈ విధంగా మనం కోడింగ్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. అండ్ సింపుల్ గా మీరు ఈ ప్రాజెక్ట్ మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ మీదకి అయితే వచ్చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ కి రన్ చేయండి. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ చేసినట్లయితే మనకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అవుతూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రాజెక్ట్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది, రన్ అయింది. అండ్ ఆ తర్వాత మన టేబుల్స్ అంటే మన పోస్ట్గ్రెస్ SQL లో టేబుల్ క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి SQL సెల్ అనేది అయితే టైప్ చేసి ఎంటర్ చేయండి. మీరు టైప్ చేసిన తర్వాత ఇక్కడ 4 టైమ్స్ ఎంటర్ చేసినట్లయితే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మనము పోస్ట్గ్రెస్ SQL డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పాస్వర్డ్ అయితే ఇచ్చింటాము, ఆ పాస్వర్డ్ అనేది అయితే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేస్తున్నాను. అండ్ సింపుల్ గా ఎంటర్ చేసినట్లయితే మన పోస్ట్గ్రెస్ SQL ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాం అనేది అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం కస్టమర్ టేబుల్ ఏ విధంగా చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కస్టమర్ సద్దాం హుసేన్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకు సద్దాం హుసేన్ అనేది అయితే వచ్చింది. అదే విధంగా మనము ఇప్పుడు ఐటమ్స్ అనేది అయితే చూసుకున్నాం. ఐటమ్ టేబుల్ అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 3 ఐటమ్స్ ఒక కస్టమర్ కి అసైన్ చేశాం కాబట్టి సింపుల్ గా మొబైల్, ల్యాప్టాప్, ఇయర్ ఫోన్స్ వచ్చేసి కస్టమర్ ఐడికి అసైన్ చేసినాము. అంటే ఆ కస్టమర్ కి ఈ ఐటమ్స్ అనేది అయితే అసైన్ చేసాము. 1 కస్టమర్ మెనీ ఐటమ్స్ 1 కస్టమర్, ఇది బై డైరెక్షనల్ గురించి. ఈ విధంగా మనము మెనీ టు 1 టు మెనీ ఈ విధంగా యూజ్ చేసి మనం మెనీ టు 1 బై డైరెక్షనల్ ని యూజ్ చేసి కోడింగ్ అదైతే ఈ విధంగా రాస్తూ ఉంటాము. అండ్ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ కి వెంటనే రిప్లై రాకపోతే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మీకు ఎక్కడ డౌట్ ఉందో అది అయితే అడిగేసేయండి, నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఆ వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా మీరు నేర్చుకుంటారనేది అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.